మల్లేషు మల్లేషు అనే రైతు మన ముందట ఉన్నాడు. ఇది ఎవరు పల్లగుట్ట నుంచి వచ్చిండు, పాపం ఈడి దానికి వచ్చిండు. ఏదో భూ సమస్య అనేది భూ సమస్య. పోలీస్ స్టేషన్ పోయిండు, 7 సార్లు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండు. ఒక 20-30 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగినావు, పని కాలే. ఎమ్మెల్యే గారి దగ్గర పోయిండు, కడియం శ్రీహరి గారి దగ్గర పోయి కలిసిండు, అక్కడ కూడా పని కాలే. ఇంకేం చేసినావు, సిపి గారి దగ్గర కూడా పోయిండు అయ్యా, పాపం సిపి గారి దగ్గర పోయిండు, అక్కడ కూడా సిఐ దగ్గర పోయిండ్రు, అక్కడ కూడా కాలే. మరి తర్వాత ఎక్కడికి పోయినరు, ప్రజాభవనానికి పోయినంట. ఎక్కడికి, హైదరాబాద్ పోయినా, అక్కడికి పోయిను, అక్కడ కూడా పని కాలే. సరే, ఎక్కడ పని కాంది, ఊర్లలో గ్రామాలలో పంచాయతీలు పెట్టి పని అవుతుంది కదనే, పంచాయతీలు కాలేదా మీ ఊర్లలో? పంచాయతీలు 3 సంవత్సరాలు ఇప్పుడున్నది కాబట్టి అది ఫస్ట్ పెద్ద మనుషులలోనే పంచాయతీ పెట్టినా, పెద్ద మనుషులలో పంచాయతీ పెట్టిన. పంచాయతీ పెట్టిన తర్వాత కథ ఒక 10-15 మంది బ్యాచ్ ఉన్నారు, వస్తారు, వచ్చి ఆడ పిలుస్తారు, గ్రామ పంచాయతీ కాడికి వస్తారు, పిలుస్తారు, పిలిచి డిపాజిట్ పెట్టమంటారు. డిపాజిట్ పెట్టమంటారు. డిపాజిట్ పెట్టిన తర్వాత అటు 10 మంది, అటు 5గురు, ఇటు 5గురు, వాని వర్కమ్మంటారు, వీని వర్కం, అదే 10 మందిని, అదే 10 మంది శరీర 5గురు కోరుకుంటారు. శరీర 5గురు అంటే శరీర 5గురు అంటే వాళ్ళకు ఎక్కువ ఉన్నారు అనుకో, ఆ మంది వచ్చేదాకా వాళ్ళు అటు ఇటు డివైడ్ అవుతా అంటారు అన్నట్టు. వాళ్ళు వాళ్ళ బ్యాచ్ 10 మంది, 15 మంది, 20 మంది ఉన్నాడు, వాళ్ళు సరిపోయేంత వాళ్ళు ఎంత మంది ఉన్నా అంత మంది వచ్చేదాకా కోరుకుంటారు. కోరుకోవాలంటారు, వీళ్ళు చెప్తానే ఉంటారు, వాళ్ళు కోరుకుంటారు. అంతేనా? ఇప్పుడు నువ్వు నీ దిక్కు కోరుకున్న వాళ్ళు బలంగా ఉంటారా, వాళ్ళే చెప్తారా ఇవన్నీ కోరుకోవాలి? వాళ్ళే అటు చెప్తారు, ఇటు వాళ్ళే. మళ్ళీ ఒక్కరి దగ్గరికి పోతే పలానా దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత మా దగ్గరికి వస్తే అప్పుడు మాట్లాడతాం బాగుంటారు. వీళ్ళే పంపిస్తారు, పలానా దగ్గరికి పో, పలానా దగ్గర పో, పలానా దగ్గర పో, వాడిని పిలుచుకరా, వీడిని పిలుచుకరా. మరి ఇద్దరు పిలిచేది మళ్ళీ అదే మంది, అదే మంది వచ్చిన తర్వాత కథ ఏం చెప్తారు, అందులో పలానా నువ్వు కోరుకో ఇంట్లో చెప్తారు, నువ్వు కూడా ఫస్ట్ డివైడ్ అవుతారు అన్న, డివైడ్ అవుతారు. పలానా సీరియల్ పలానా ఫస్ట్ కోరుకో, సెకండ్ కోరుకో, ఇట్లా అటు ఇటు చెప్తాండ్రు. వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళు ఎంత అనుకూలం, ఎంత మంది ఉన్నారో అంత మంది వచ్చేదాకా అటు కోరుమని వీళ్ళు అంటారు, వాళ్ళు కోరుమని అనేదాకా. అంటే మంది పైసలు మంది ఓడిచుడు అంటే పైసలతోటి దర్వాజు పెట్టిన పైసలతోటి మందు చేస్తారా? ఇక ఈ పంచాయతీ ఏం చెప్తారు, పంచాయతీ కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఇక బయట లెవెల్ రానేరు, నేను చెప్పినట్టు వినాలంటారు, వాళ్ళు చెప్పినట్టు వినాలంటారు. ఏమన్నా కోరుకున్న పెద్ద మనుషులు వదికి పోతారు, పోయి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, వీడికి వస్తారు. వీడికి వచ్చిన తర్వాత కథ మళ్ళీ ఏమంటారు, దండగా అంటారు. ఇంకా వాళ్ళకు నచ్చినట్టు అయితేనో, లేకపోతే ఇంకా వాయిదా చెప్తారు. మరి ఖర్చు తెల్లారు, మళ్ళీ కడుపు నిండాలి, మళ్ళీ అడి తాగాలి, ఇటు తాగాలి. తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వాళ్ళ పుచ్చుకున్న మళ్ళీ వాళ్ళు ఏమైనా మిస్టేక్ అయిందనుకో, వాళ్ళకు అనుకూలంగా లేదనుకో మళ్ళీ వాయిదా చెప్తారు. వాయిదా వేసి ఉన్న పైసలు పొడిచేంత వరకు నువ్వు ఎంత పెట్టించు, నువ్వు ఒక 20,000, అవతల ఒక 20,000 పెట్టాలి సార్. 3 గుంటలకు 50,000 పెట్టించాను సార్ నన్ను పల్లెటూరులో. 3 గుంటలకు 50,000 పెట్టిండు. నా ఎదుటోడు 60,000 పెట్టిండు. నీ ఎదుటోడు 60,000 పెట్టిండు. వాని పైసలు నా పాలన నా సొంత మా పెద్దనాయన కొడుకే. మీ పెద్దనాయన కొడుకు లాస్ట్కి వచ్చేవారికి ఇద్దరు లెక్క చేసుకుంటే నేను 60 పెట్టినట్టు, నేను 40 పెట్టినట్టు 60 పెట్టిండు కదా. అదే ఇదే పెద్ద మనుషులు ఆయన తరపున నా తరపున పాలన ఎవరిలో కాదు. అవతల పైసలు తిన్నారు, నీ పైసలు తిన్నారు. అరే నువ్వు ఎవరికి గిన్నె, నువ్వు ఎవరికి గిన్నె, మీ ఇద్దరు ఎవరు వేరే విషయం. మా సొంత పాలన మా పెద్దనాన్న కొడుకు కూర్చొని అనుకున్నారు. ఇక లాస్ట్కి వచ్చేవారికి పంచాయతీ పైన ఎంత నువ్వు గింత పెట్టేసి నీకు ఇంత తిట్టుకున్నప్పుడు నువ్వు గింత పెట్టి లాస్ట్కి వచ్చేవారికి అది అట్లా చేసి ఆ గన్ని పైసలు పెట్టించి లాస్ట్కి వచ్చారు. మళ్ళీ ఆ పంచాయతీ కూడా ఒడవనేలేదు, 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు నడిచింది. 15 సంవత్సరాలు నడిచింది. నడిచిన తర్వాత 3 గుంటలకు ఆయన 60,000, నాకు 40,000, ₹1,00,000 ఒడిచినాయి. ఒడిచిన తర్వాత మళ్ళీ లాస్ట్కి వచ్చారు. మళ్ళీ మేమే అన్నది అన్నదమ్ముల కాంప్రమైజ్ అయిన తర్వాతనే మీ ఇద్దరు అన్నదమ్ములే కాంప్రమైజ్ నమ్ముకుంటా ఏమున్నది. ప్రతి ఒక్కరు అంటున్నారు అనవసరంగా వాళ్ళతో లొల్లి పెట్టుకుని వాళ్ళు మళ్ళీ నువ్వు నాకు ఇప్పుడు వీళ్ళే చెప్తారు సార్, అటు చెప్తారు, అటు వానినకురా అంటే వీనినకురా అంటే ఆ పంచాయతీ జరుగుతుంది కదా సార్. మెల్ల చెప్పు. వీడే చెప్తాడు పెద్ద మనిషి, వాని మనుషులు ఆయన చెప్తారు, నా మనుషులు నాకు చెప్తారు, నీ మనుషులు నీకు చెప్తారు, నువ్వు వినకురా వాని మాట అంటారు. వాళ్ళ మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు వాని చెప్తారు. వాళ్ళు చెప్పారు నువ్వు ఎట్లుంటావా నన్ను అంటారు, నువ్వు ఎట్లుంటావా వాని ఇద్దరు మాకే లొల్లి పెట్టించి ఆయనకుంటా లొల్లి పెట్టించి 15 సంవత్సరాలు ఆడికి ఓ పెద్ద మనిషి అన్నాడు. మొన్న ఏమన్నాడు, నువ్వు 3 గుంటలకు 60,000 పెట్టుకున్నావు, నువ్వు ఎట్లుంటావు ఇప్పుడు వింటావా అంటే. అరే మీకు అప్పుడు మీరు లాభం పెట్టుకొని వర్షపడక
లాస్ట్ మేమే కాంప్రమైజ్ అయ్యి మా పాలెల్లో కూర్చొని ఆ భూమిని పంచుకున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత మళ్ళీ పంచాయతీ ఏందే? పోలీసు వీళ్ళు గొడవ కన్నా మళ్ళీ పోలీసు పోతే మళ్ళీ వీళ్ళు అక్కడికి కూడా వస్తారు సార్. అక్కడికి వచ్చిన వీళ్ళేనా మళ్ళీ అక్కడికి పెద్ద మనుషులు పోలీసు మళ్ళీ ఏం చేస్తారు పోలీసు ఎస్ఐ ఏం చేస్తారు ఇలా కొద్దిగా వాళ్ళకి దొరకలేదు అనుకో ఏం చేస్తారంటే అని పోలీస్ స్టేషన్ బొమ్మ ఇళ్ళకి వెళ్ళగొడతారు. అక్కడ వేరే కేసు పెట్టాక ఆ పోనీ ఎంత దూరం పోతారు పోనీ అని మా దాంట్లో ఇద్దరు దాంట్లో వాళ్ళు పోలీసు కేసు పెట్టమంటారు. ఏమైంది ఏం కదా మళ్ళీ నన్ను రప్పించిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ దీంట్లో నుంచి పైసలు తీసి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇస్తారు. ఇక మళ్ళీ తెల్లారి ఏం చేస్తారు ఊళ్ళో వాయిదా పెడతారు. ఆ పలానా మాట్లాడుకున్నా సార్ మాట్లాడుకున్నాడు ఎన్ని పైసలు ఉన్నాయి ఇన్ని పైసలు మళ్ళీ ఇద్దరికి అవసరం చేసి మళ్ళీ వీళ్ళ ఖర్చులకు ఇక ఎవరు వాళ్ళు తీసుకొని ఎవరికి అనేది వాళ్ళకి ఇంతే సార్. ఇది పరిస్థితి ఊళ్ళో సమస్య అట్లున్నది. అదే అప్పుడు ఏమేం చేస్తారు ఓన్లీ మందేనా ఇంకేమన్నా మందు మళ్ళీ ఏమో ఆడ పోలీస్ స్టేషన్ కాడ పంచాయతీ అంటే బయట ఇక గతం ఏదో చికెన్ ఫ్రై చేసుడు మంది దాటలో మంది బీరు దాటలో బీరు వాళ్ళు బయటకు వెళ్ళినట్టు రెడీ ఉంటారు సార్. బయటకు వెళ్ళే ఆ విషయంలో మందు తాగేటోడు మందు బీరు తాగేటోడు బీరు చికెన్ వండి తినేటోడికి చికెన్ వంటలు రెడీ అయితేనే ఉంటాయి. మొన్న లాస్ట్ వినే సార్ ఇప్పుడు సార్ ఈ సార్ వచ్చినాక నేను ఒక్కరిని పోయినా వాళ్ళు 20 మంది వచ్చింది సార్. బయటికి వెళ్ళగానే వాళ్ళ ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ ఒక్క వ్యక్తి తీసుకొని కడవలు మొత్తం ఆన్నే అంగట్లే కదా మందు చికెన్ ఫ్రై చేసింది అన్ని ఒక్కరి సపరేట్ ఇంటికి వచ్చింది. చికెన్ ఫ్రై చేసిందట కదా. గ్రామాలలో పంచాయతీలు ఎట్లున్నాయి? పంచాయతీలు ఒక 10 మంది ఉంటారా ఇట్లా? దీంట్లో ఊరికో 10 మంది ఉంటారు. ఆ ఊరికి 10 మంది. నీ ఊరనే కాదే ప్రతి ఊర్లో పంచాయతీ వ్యవస్థ అన్నది ఇట్లున్నది. ఈ 10 మందికి పొద్దుపోదు ఎక్కడ కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇరు వర్గాల మీద పంచాయతీ చేస్తామని ఇటు 5 అటు 5 డివైడ్ మళ్ళీ వీళ్ళంతా ఒకటే. మళ్ళీ మనం లాస్ట్ ఈ 10 మంది అంతా ఒకటే. మొన్న నా పాలన నాకు మొన్న సాక్షి బాలికి ఇచ్చింది మళ్ళీ తీసుకొచ్చి. ఓకే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ 10 మంది మళ్ళీ ఒకటే వీళ్ళంతా. మరి నీ ఇంట్లో తిడతలేరా? మీ భార్య పిల్లలు ఏమైనా అంటారులేరా? తిడతారు. నువ్వు తాగవే నువ్వు అన్నమై వాళ్ళకి దండ పెడతాను అంటారా? ఇప్పుడు ఏమైనా ఇంట్లో ఏమైనా మనం కష్టం చేసి వాళ్ళ పెట్టుడైతుంది. పంచాయతీ చేయింది లేదా ఏం లేదా వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళని తీసుకొచ్చి మన బుద్ధి తక్కువ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇదంతా ఏందని ఇక ఇది పరిస్థితి. బుద్ధి తక్కువై పంచాయతీ పెట్టుకొని వీళ్ళ నువ్వు తిన్నది లేదా తాగింది లేదా వాళ్ళకి పెట్టుడు అవుతుంది. మా వాళ్ళ ఇంట్లో తిట్టుడు అట్లా తిట్టే వరకు నేను వచ్చేపడక పెట్టి ఎంతకైనా పెడతాను సార్. తెల్లారు లేకపోతే మళ్ళీ వేలే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లోకి ఇవ్వాలి ఖర్చు వీళ్ళకి ఆగిపోయాలి. ఎక్కడ తెచ్చి పెడతాం సార్. మరి ఇక్కడ పంచాయతీలలో ఇదే పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోతే అదే పరిస్థితి. ఊళ్ళో అయితే పోలీస్ స్టేషన్ పోతే లాస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది కూడా మళ్ళీ గదే మంది వచ్చింది. మళ్ళీ ఇక్కడ దావా శబాష్. అయితే వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎట్లున్నదంటే చూసిండ్రా? సిటీలో ఉండే వాళ్ళైనా రేపు ఎలక్షన్లలో రాబోయే యువకులైనా కూడా రాజకీయాలకు ఎందుకు రావాలంటే గిందుకు రావాలి. ఈ వ్యవస్థ ఎట్లా అంటే ఇటు దర్వాజ పెట్టాలి అటు దర్వాజ పెట్టాలి. ఈ 10 మంది ఊర్లో గ్రామంలో అందరూ ఉండరండి. ఒక 10 మందే ఉంటారు. ఊరికో 10 మంది చీడ పురుగులు అందరూ ఉంటారు. కేసీఆర్ గారు అప్పుడు వెనకట చెప్పింది కదా ఒక సామెత ఏదో వెనకట ఈ రాబందులు అనేవి మొత్తం అంతరించిపోయినాయంటే అంతరించిపోలే. గ్రామానికి 10 మంది ఉంటారు రాబందులు. అంటే ఒక్కొక్కడు ఇట్లా ప్రజలను పీడ్చుగా తినేటోడు. నేను ఒక సర్పంచ్గా మా భార్య సర్పంచ్ నాకు కూడా తెలుసు ఈడ వ్యవస్థలు ఎట్లున్నాయంటే. మళ్ళీ ఏంటంటే నీతి నిజాయితీగా ఉన్న ముక్కు సూటిగా ముఖం మీద పంచాయతీ చెప్తా అంటే మరి మీకు ఇష్టం ఉండదా? ఎట్లా మరి? నీలాంటి వాడికి డైరెక్ట్ నా దగ్గరకు వచ్చిన ఒకటే దెబ్బలో చెప్తా పంచాయతీ. మనకి అది నచ్చదు. ఎందుకంటే దొర తినడా ఈయన పైసలు తీసుకునే సర్పంచ్ కాదే. నా దగ్గర రానియరు. ఇది మా దగ్గర జరిగే భాగవతం ఇట్లనే జరుగుతూ ఉంటుంది. అయితే గ్రామాలలో అధికారులైనా గమనించండి ఏంటంటే గ్రామాలలో ఇట్లాంటి రాబందులు ఒక 10 మంది ఉంటారు ప్రతి ఒక్క గ్రామానికి. మళ్ళా పోనీ జగన్ లాంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ లాంటి వాళ్ళు ఏం చేసినంటే ఈ రాబందులను మార్చేసి మిగతా వాళ్ళందరినీ అందరి ప్రజలకు సామాన్య ప్రజలకు అందాలని చెప్పి అనుకున్నారు. మేము కూడా అట్లనే అనుకున్నామే. కానీ ఏమవుతుందంటే రేపు ఎలక్షన్ వచ్చి ఓట్ల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఈ రాబందులే మంచోని మీద చెడుగా ప్రచారం చేస్తారు. చెడుగా ప్రచారం చేసి ఒడగొట్టాల్సి ఎట్లా చేసి వీళ్ళని ఒడగొట్టాలి అని ఒక కంకణబద్ధునిగా అందరు కలిసి అనుకుంటారు అన్నట్టు ఈ 10 మంది. మిగతా వాళ్ళు ఇప్పుడు నీకు సాయం చేసింది అనుకో, నీకు సాయం చేస్తే నువ్వేమో వచ్చి నాకేమైనా సపోర్ట్ ఉంటావు, మళ్ళీ నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటావు, నీ పని మీద నీవు ఉంటావు, కానీ వీళ్ళు ఎట్టుంటారా? వీళ్ళు ఖాళీగా ఉంటారు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగింది అనుకో, వీళ్ళందరూ కలిసి పగబట్టారా మా మీద?
నా ఇంటికి వచ్చినప్పుడు ఈ 10 మంది నాకైతే ఎలక్షన్లో పోయి దూరం వెళ్ళేవారు. ఈ ఉన్న మంది నా ఇంటికి వచ్చి తిట్టాను, లంజ కొడుకులు తిట్టాను. ఆ లంజ కొడుకులు 10 మంది తిరిగితే ఒక్కరుంటే గరింతంత పాపం. అట్లా లేకపోతే నాకు అన్యాయం చేసిన నా ఇంటికి ఎట్లా వస్తాను, నేను ఓటు వేయమని ఎట్లా వస్తాను. నన్ను ఎవరైతే నన్ను అన్యాయం చేసిన వాళ్ళంతా దూరం అయింది. దూరం ఉండి వేరే వాళ్ళు నా ఇంటికి వెళ్ళి చూసేవారు. అక్కడ నేను ఇంటాను సార్, ఆ లంజ కొడుకులు ఎటువైతే గంట మాట అంటావు నలుగురు. అవును, లేకపోతే నీకు నువ్వు చేసాను, నాకు అన్యాయం చేసిన బరాబర్ చెప్తాను నేను. అట్లా కూడా జరిగింది. అందరికీ వేరే వాళ్ళు వచ్చి ఇట్లా తిడతా, బరాబర్ తిడతా, నాకు అన్యాయం చేసాను తిట్టనా. చూసారు కదా గ్రామాలలో గ్రామ వ్యవస్థ ఎట్లున్నది, ఎట్లా భ్రష్టు పట్టిపోయింది, ఎట్లా పాడైపోయింది. యువత మేలుకోండి, మంచి సర్పంచ్ని ఎన్నుకోండి. ఎట్లాంటి ఈ పెద్ద మనుషుల వ్యవస్థ, ఈ కల్చరు ఈ గ్రామాలలో ఉంది. ఇది పోలీస్ వ్యవస్థ, దీన్ని అరికట్టాలి. వీళ్లకు ఒత్తాసు పలుకుంటూ ఈ 10 మందే మన పోలీస్ స్టేషన్లో పైరవీలు చేసుకుంటూ ఈ గ్రామాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. లేని పంచాయతీలను అన్నతమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టిస్తారు, లేని భూతగాదాలు చేయిస్తారు. అన్నీ కూడా చట్ట ప్రకారం నడవకుండా, ఎందుకంటే బతకాలి కదా సొసైటీలో. ఒక అడ్వకేట్ బతకాలి, పోలీసు బతకాలి, ఇట్లాంటి పెద్ద మనుషులు కూడా బతకాలి. ఏది రాబందులు తిరిగా ప్రజలను వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే రాబందులు తిరిగా ప్రజలను పీల్చుకు తింటున్నారు. ఇవన్నిటికీ రక్షణ ఎప్పుడవుతుందంటే ఒక మంచి పోలీస్ ఆఫీసరు, చట్టం తన వంతు మంచి రాజకీయ నాయకుడు, అవినీతి పరుడు కానీ పోలీస్ ఆఫీసరు, అవినీతి పరుడు కానీ రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు దాన్ని మొత్తం అరికట్టలేడు. ఎందుకంటే మొత్తం అరికట్టాలంటే వాని మింగి కూర్చుంటారు. సరే, కొంతవరకైనా ఒక 70 నుంచి 80% వరకు అరికట్టచ్చు. మొత్తం అరికడదామనుకుంటే ఆ దుష్టులందరూ ఏమవుతారంటే ఆ రాబందులన్నీ ఆ సర్పంచ్ మీద పడతాయి. ఇదే కథ ఇదే కల్చరు కొనసాగుతుంటుంది గ్రామాలలో. సో ఫ్రెండ్స్, గ్రామ చరిత్ర అన్నది ఇట్లా ఉంటుంది అన్నట్టు. పంచాయతీ అని పెట్టుకొని పోతే వానికి మొత్తం ఒంటి మీద ఉన్న గుడ్డల కానించి ఇప్పుకునే పరిస్థితి అవుతుంది. ప్రతి దగ్గర ఇదే ప్రతి గ్రామంలో ఇదే కథ. ప్రతి గ్రామంలో ఒక రైతుడు పేదవాడు ప్రతి ఒక్కరి గాథ ఇదే గాథ. సేమ్ నీతిగానే ప్రతి గ్రామంలో ఉంటుందయ్యా. ప్రతి గ్రామంలో మీ గ్రామంలో ఎక్కువ కాదు, ప్రతి గ్రామంలో ఉంటారు. వాళ్ళే ఒకటైతారు. పార్టీలు గిర్టీలు ఏముండవు. మళ్ళీ ఈ పెద్ద మనుషుల దానిలోనే కాంగ్రెస్ వాడు ఉంటాడు, ఓడు బీఆర్ఎస్. సార్ ఇప్పుడు చెప్తున్నా 30 సంవత్సరాలు సార్, వీళ్ళ తెలుగుదేశం, వీళ్ళ టీఆర్ఎస్, వీళ్ళ కాంగ్రెస్ సార్. వాడు తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం ఉండదు, టీఆర్ఎస్ రాగానే టీఆర్ఎస్ లో దొరికాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ లో దొరికాడు. ఇగో చూసింది కదా సాక్ష్యం. అంటే ఎవరు మారుతారా పార్టీలు? ఎదవలు మారుతారు. ఎవరు మారుతారా పార్టీలు? దొంగలు మారుతారు. ఎవరు మారుతారా పార్టీలు? బ్రోకర్లు మారుతారు. ఎవరు మారుతారా పార్టీలు? లోఫర్లు మారుతారు. ఎవరు మారుతారా పార్టీలు అంటే ఈ పైరవులు చేసుకొని భూదందాలు చేసేటోడు మారుతాడు. బెల్ట్ షాప్ చేసే రాజకీయ నాయకుడు ఉంటే మారుతాడు. ఇసుక దందా చేసే రాజకీయ నాయకుడు ఉంటే పార్టీలు మారుతాడు. అధికార దాహము, అధికారం మదంతో బతికిన వాడు ఉంటే పార్టీలు మారుతాడు. ఇంకోటి ఎట్లా మారుతారు? డబ్బులు తీసుకొని పార్టీలు మారుతారు. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు? పార్టీలు మారిన వాళ్ళను ప్రజలు చెప్పులతో బుద్ధి చెప్పాలి. ఎక్కడ కూడా తిరగనీయద్దు. ఎట్లా మొన్నటిదాకా ఒక పార్టీకి ఓటేయమని చెప్పి ఇలా మళ్ళీ ఎట్లా తిరుగుతారా? ఒకటే రోజుల ఆత్మ మారుతుందా? ఒక పార్టీ మారంగానే మారిపోద్దా? అరే నేను ఒక కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయా పెద్ద మనిషి, నన్ను గ్రామం అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్గా నన్ను చేసి నా మేడలో కండువాగా కప్పారు. సర్పంచ్గా మీరే ఉండాలి ఏకగ్రీవాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చింది. అట్లని చెప్పి నేను నా కాంగ్రెస్ పార్టీల మీద మర్మకారం పోదే ఆ తల్లి పాలు తాగి ఆ తల్లిని తిట్టాలంటే ఎంత బాగా అనిపించాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా కాబట్టి నేను నా పార్టీ గురించి గొప్ప చెప్తా బీఆర్ఎస్ పార్టీని, కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టనే. కానీ ఇక్కడ ఉన్న దొంగలు, మళ్ళీ దీంట్లో ఉన్న లఫూట్ గాన్లు, దీంట్లో ఉన్న మూర్ఖులు మొన్నటిదాకా వాంది ఇవాళ వీంది. ఇక తెలుసుగా నీకు వాంది వీంది అంటే ఏందో తెలుసుగా. ఏం చేస్తాను, ఎంత గలీజ్ పని చేస్తానంటే మొన్నటిదాకా వాని కాళ్ళు మొక్కిండ్రు, ఇవాళ అల్లాకి పోగానే వీని కాళ్ళు మొక్కుతారు. మొన్నటిదాకా వాని జయ అంటారు, ఇళ్ళకి పోగానే వీని జయ అంటారు. అది ఎంత దరిద్రం అంటే ఒక తెలియలేనోడు, చదువులేనోడు, మూర్ఖుడు చెప్తే మంచిగుండు. ఇవాళ పెద్ద పెద్ద మేధావులని పేరు చెప్పుకునేటోళ్ళు కూడా ఇట్లాంటి దొంగ వేషాలే చేస్తారు. ఫస్ట్ సిపిఎం, తర్వాత ఫస్ట్ టీఆర్ఎస్ పక్కా మా టీఆర్ఎస్. అప్పుడు మేము ఉన్నప్పుడు మా వాడకి ఇద్దరే ఉంటుంది.
అసలు వాళ్ళు ఎప్పుడైతే కరెన్సీ రాగానే మొత్తం బ్యాచ్ బచ్చిందకి వచ్చింది, మొత్తం వచ్చి మమ్మల్ని తొక్కి పడేసింది. మేము సపరేట్గా మేము ఎప్పుడైతే తెలియదు వచ్చిందో మేము పక్క తిరిగి. నువ్వు టీఆర్ఎస్ మొదటి నుంచి టీఆర్ఎస్ పక్క వాళ్ళు కడియం శ్రీగారి తోటి వచ్చిన తెలుగుదేశం నుంచి వచ్చి దీన్ని టీఆర్ఎస్ లో తొక్కేసారు. ఇప్పుడు ఇదే బ్యాచ్ పోయి కాంగ్రెస్ లో పోయి కాంగ్రెస్ వాళ్ళు తొక్కేస్తారు. ఇదే జరుగుతుంది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ పెత్తనం నడవాలి, వాని అవసరాలు తీరాలి, వాని ఊర్లో నడవాలి. దీన్ని పెద్ద నాయకుడు వాని నాయకుడు ఎట్లుంటాడు, కిందోడు ఏమో మా నాయకుడే పోగా ఆయనకే లేనప్పుడు సిగ్గు నాకుంటా అదే గంత పెద్ద మనిషికే లేనప్పుడు మొత్తం అదే అడుగుతాను. గంత పెద్దోనికి సిగ్గు లేదు, నాకేమంటే ఎందుకు అంటే నన్ను ఇబ్బంది పెడతాను చెప్పాను అనుకున్నాను. ఎప్పుడైతే కాంగ్రెస్ ఫస్ట్ మనిషి అయిపోయింది, గట్లనే ఉంటుంది. ఇద్దరు మనుషులు